అందరికీ నమస్తే. పోలీస్ డిపార్ట్మెంటు ట్విట్టర్కు రాసిన ఒక లేఖ బయటకు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మన హోంశాఖ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలియకుండా రాసినవి మనం అనుకోనికి ఛాన్స్ లేదు. దాంట్లో చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణకు అసలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటుంది, తెలంగాణ జనాలకు ఏం చెప్పాలనుకుంటుందో తెలియలేదు. ఆ లెటర్ చూసిన తర్వాత ఒక కంప్లైంట్ అనమాట. చంద్రబాబు నాయుడుకి ఎగనెస్ట్గా ట్విట్టర్లో ఎవరో పోస్ట్ పెట్టారట. హైదరాబాద్ ఎవరో మన తెలంగాణ బిడ్డలే ఉండొచ్చు, పెడితే ఆ డీటెయిల్స్ కావాలని రాసిన లేఖ. నాకేమనిపిస్తుంది అంటే, ఈ పోలీసుల ఉబలాటం చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సరే తెలంగాణని ఏపీని కలిపేస్తారు, మళ్ళా సమైక్యాంధ్ర వస్తుంది అని అనుకుంటున్నట్టున్నారు. కానీ ఇల్లే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు, అది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డినే తెలంగాణకి వెళ్ళి పంపిస్తారు తప్ప తెలంగాణను ఏపీతో కలిపే అవకాశాలు లేవు. నాకు అనిపిస్తుంది ఈ లెటర్లో వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవన్నీ చూసిన తర్వాత రేపు చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ ప్రాంతం అంటే కేసు పెడతారేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎవరైనా కూడా ఎందుకు విమర్శిస్తారు? తెలంగాణ వ్యతిరేకించిండు, మా తెలంగాణకి ఎందుకు వస్తావా అని విమర్శిస్తారు. మా తెలంగాణతో నీకేం పనాయా అని విమర్శిస్తారు. మా తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తావా, ఇప్పుడు కూడా మా నీళ్ళు తీసుకుపోయా పెడతారు. అంటే రేపు నాడు ఇది కూడా పెట్టకూడదు అనమాట. సేమ్ మళ్ళీ సమైక్యాంధ్రకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సరే, మీకు ఆ లెటర్ చూపిస్తే చాలా విషయాలు క్లారిటీకి వస్తాయి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాస్తవాలు చెప్దాం, ఇవి ఛానల్స్ చెప్పవు. ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలు, మన తెలంగాణ మీద జరుగుతున్న కుట్రను ఇప్పుడున్న టీవీ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ఏవి చెప్పవు, చూపించవు. వాళ్ళంతా అమ్ముడు పోయినరు. వాళ్ళంతా నెలకు 30 లక్షల రూపాయల యాడ్స్ కింద అమ్ముడు పోయినరు. మనం ప్రజల కోసం పనిచేద్దాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వార్త, 2 పేజీలు. మళ్ళీ ఎట్లా బయటకు వచ్చిందో నాకు తెలియదు, కానీ బయటకు ఎత్తి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 26/1/2026 మొన్ననే జనవరి 26 నాడు రాసినారు. రిపబ్లిక్ డే 2Xకు రాసినారు. X అంటే తెలుసుగా మనకు ట్విట్టర్. ఏం రాశారంటే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ యూ దట్ ద కేస్ ఈజ్ presently under investigation at the police station where it has been observed that the user operating an account handle on your platform has posted abusive and hateful content targeting the Honorable Chief Minister Sri Chandrababu Naidu garu. Honorable CM Chandrababu Naidu garu, Honorable Chief Minister Revanth Reddy తెలంగాణకు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమంటారంటే, ఇంకో ఇక్కడ రెడ్ కలర్ చూపించకుండా ఈ లెటర్ ఒకటి వచ్చింది. యూఆర్ఎల్ అర్థ అలేజ్ పోస్ట్, ఏ పోస్ట్ పెట్టినారు అనేది ఇక్కడ ఉంది. ఏంది వీళ్ళు పెట్టిన సెక్షన్లు ఏంది? 353/2 కొద్దిగా జూమ్ చేయి. ద యాక్ట్ ఆఫ్ ద అలీజ్డ్ యూజర్ ఆర్ పనిషబుల్ అండర్ సెక్షన్ 353/2 ఇన్ ఇండియా, బిఎన్ఎస్ ఇన్ ఇండియా, విచ్ సేస్ దట్. ఏంది వీళ్ళ లెక్క ఏంది, వీళ్ళ కార్ఖానా ఏంటంటే, ఈ సెక్షన్ ఎప్పుడు పెడతారు? 353/2 బ్రాకెట్లో సెక్షన్ ఎప్పుడు పెడతారంటే, కులాల వారిగా రెచ్చగొట్టిన, ప్రాంతాల వారిగా రెచ్చగొట్టిన ఈ సెక్షన్ పెడతారు. కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా రెచ్చగొట్టినప్పుడు లేకపోతే ఒకరిని వ్యతిరేకించినప్పుడు ఈ 353/2 అనే సెక్షన్ పెడతారు. అంటే వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు మీద ఏదో పోస్ట్ పెట్టినారు. ఏం పోస్ట్ పెట్టి ఉండొచ్చు? మతాల మీద అయితే పోస్ట్ పెట్టుండే అవకాశం లేదు. కులాల వారిగా పెడితే ఎవరన్నా పెట్టుండొచ్చు, లేకపోతే ప్రాంతాల వారిగా అరే తెలంగాణకి ఎట్టన్నా అన్యాయం చేస్తారా భయ్ మీరు అని పెట్టుండొచ్చు. అంటే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు అని కూడా అనొద్దు అనమాట. అట్లా అంటే కూడా కేసు అవుతుంది మీద. అది మన హైదరాబాద్ పోలీసులు పెడతారు. ఈయన డీటెయిల్స్ కావాలని ఎక్స్కు రాసిన లెటర్ వీళ్ళు. ఈయన డీటెయిల్స్ కావాలి, పోలీసులకు తెలియదు కదా, హ్యాండిల్ ఉంటుంది కదా, ఎక్స్ హ్యాండిల్. ఆ ఎక్స్ హ్యాండిల్ ఇక పోస్ట్ పెట్టి ఇక్కడ లింక్ పెట్టి, ఈ లింక్ ఉన్న వాళ్ళ ఏం కావాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి, వాళ్ళ అడ్రస్ కావాలి, వాళ్ళ IP అడ్రస్ కావాలి, వాళ్ళు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారో కావాలి, రిజిస్టర్డ్ యూజర్ డీటెయిల్స్, నేము, యూజర్ నేము, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్, ఇవన్నీ ఇఫ్ అవైలబుల్ కావాలంట. తర్వాత అకౌంటింగ్ క్రియేషన్ డేట్ అండ్ రిజిస్టర్డ్ IP అడ్రస్ కావాలంట. IP లాగిన్ హిస్టరీ విత్ టైమ్ స్టాంప్స్ అవి కావాలంట. డివైస్ అండ్ సెషన్ ఇన్ఫర్మేషన్ అసోసియేటెడ్ విత్ అకౌంట్ కావాలంట. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ద ఇన్వెస్టిగేషన్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంట వాళ్ళకు, పోలీసు వాళ్ళకు. చంద్రబాబు నాయుడు మీద పెట్టినట్టు పోస్టు. అది మన తెలంగాణ పోలీసులు. ఆ TDP వాళ్ళన్నా కంప్లైంట్ చేసినారో లేదో ఎక్సోలకు, ఆ TDP వాళ్ళు కూడా పట్టించుకోలేదు. కానీ మన తెలంగాణ పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహం? ఇదేం పని లేదా తెలంగాణలో? తెలంగాణ అనేది ప్రాంతం కాదు, తెలంగాణ అనేది రాష్ట్రం. ముఖ్యమంత్రి TSకి వెళ్ళి తీసి TG పెట్టినంత మాత్రాన తెలంగాణ స్టేట్, తెలంగాణ ప్రాంతం కాదు. ఆయన పెట్టింది అందుకే కదా. TS అంటే తెలంగాణ స్టేట్. మనం రాష్ట్రం కోసం కొట్లాడినాం. మన ప్రాంతం
ఉప ప్రాంతం అని చాలా చిన్న చూపించేవాళ్ళు అంతకుముందు. ఉప ప్రాంతం తెలంగాణ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతం కూడా కాదు, ఉప ప్రాంతం. ఉప ప్రాంతం అంటే మనదంతా ఆమ్లెట్ విలేజ్ టైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనం రాష్ట్రం కోసం కొట్లాడి మనం రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత టీఎస్ మన గర్వం కదా, తెలంగాణ స్టేట్ అని పెట్టుకుంటే రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ స్టేట్ ఏంది, స్టేటా నచ్చదు కదా ఆయనకు. ఫస్ట్ నుంచి చాలా ఉన్నాయి కదా ఇట్లాంటివి. తెలంగాణ స్టేట్ అనేది తీసేసి తెలంగాణ టీజీ, తెలంగాణ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అని గంభీరంగా ఉండే, తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉంటుంది అని తీసేసి పార్టీ గుర్తు పెట్టుకున్నారు. పార్టీ గుర్తు హస్తం గుర్తు ఉండాలి పెట్టుకున్నారు. ఏం తెలంగాణ జనానికి ఏం రాలే, టీఎస్ నుంచి టీజీ మార్చినా రాలేదు, పోయింది ఇంకా. అంటే జనం ఏం అడుగుతారు, జనం అడగరు కదా, ఏం అవసరం ఉంది జనానికి ఇవన్నీ అని. కానీ ఇక్కడ ఒక పర్టికులర్ ఒక బిహేవియర్ కనబడుతుంది. ఏంటంటే తెలంగాణ ఆనవాళ్ళు, తెలంగాణ స్టేటు, తెలంగాణ తల్లి, జయ జయ తెలంగాణను ఆంధ్రలతో మ్యూజిక్ చేపిస్తా, మొత్తం మార్పిస్తా. అయితే ఏంది, అయితే ఎవడు అడుగుతాడు నన్ను? లాస్ట్కు ఈ నోటు చూసినాక నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అప్పట్లో సమైక్యాంధ్రలో తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ కన్నా ముందు సమైక్యాంధ్రలో మన బుక్కులు చూసిన ముచ్చట, ఉడవని ముచ్చట బుక్ ఉంటుంది, మన జయశంకర్ సార్ మీద రాసిండ్రు. కొంపల్లి వెంకటగౌడ్ గారు చనిపోయిన ఆయన రాసిన బుక్ చదవండి, దానిలో ఉంటుంది. అంటే జై తెలంగాణ అంటే అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చంద్రబాబు నాయుడు టైంలో, వైఎస్ రాజశేఖర్ టైంలో కూడా. అంటే తెలంగాణ అనకూడదు, తెలంగాణ అంతేందుకు మేము జాబులు చేసినాం కదా, మేము సమైక్యాంధ్రలో జాబులు చేసినాం మీడియాలో. తెలంగాణ అంటే మా జాబులు పోతుండే, తెలంగాణ అన్నొద్దు, వాడు మన తెలంగాణ తిరుగుతున్నా కూడా భరించాలి అంతే. డామినేషన్ అంతా ఆంధ్రలోదే ఉంటుంది. వాడు తెలంగాణను అవమానించినా మనం విన్నట్టు ఉండాలి, లేకపోతే వాళ్ళ భాషలకు పోయి మనం వాళ్ళకే అదే మాట్లాడాలి మనం. అవును కరెక్టే, మనం ఇట్లా మాట్లాడితే నీకు జాబ్ ఉండదు, ఆ సిచ్యువేషన్. ఈయన మరి తెలంగాణను ఆంధ్రలో కలుపుదాం అనుకుంటున్నాడా? ఇప్పుడు కూడా తెలంగాణ బాగోగుల గురించో, తెలంగాణ ద్రోహుల గురించో, తెలంగాణకు ద్రోహం ఇంకా చేస్తున్న వాళ్ళ గురించో, తెలంగాణకు ఇంకా ద్రోహం చెయ్యాలన్న వాళ్ళ గురించో ఇప్పుడు మన నీళ్ళు ఎత్తుకపోతున్నారు కదా, మాట్లాడతారు కదా ఎవరు. అది ప్రాంతాల మధ్య రెచ్చగొట్టేది ఎట్లయితుంది? కాదు కదా. మనకు నష్టం జరుగుతుంది, మన తెలంగాణకు నష్టం జరుగుతుంది. తెలంగాణకు నష్టం జరుగుతున్నప్పుడు ఎవరో ఒక తెలంగాణ ఆయన చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడంటే అది రెచ్చగొట్టినట్టు అవుతుందా? రెండు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతలు దెబ్బతింటాయా? వీళ్ళు ఇంకా నేను అనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి తెలియకుండా ఇదంతా జరగదు. రేవంత్ రెడ్డి ఆయన హోమ్ మినిస్టర్, ఆయన్నే హోమ్ మినిస్టర్ తెలియకుండానే పోలీస్ డిపార్ట్మెంటు ఎక్స్కు అమెరికాకు లేఖ రాసిందా, ఎక్స్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి, మాకు వివరాలు కావాలి ఇవన్నీ అని. అది కూడా సిగ్గైతే లేదా, మనకేమైనా సిగ్గైతుందా కాదా? ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎవరు, ఏపీ చీఫ్ మినిస్టరా, తెలంగాణ చీఫ్ మినిస్టరా, లేకపోతే వాళ్ళ ఇంటికి చీఫ్ మినిస్టరా, హెరిటేజ్ కంపెనీకి చీఫ్ మినిస్టరా? నా ప్లేస్లో ఇంకోరు ప్లేసు అంటేనే కోపం వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ప్లేస్లో చంద్రబాబు నాయుడు పేరు పెడితే అసలు ఈ పోలీసులను ఈ లెటర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డికి పోయింటుంది కదా, లేకపోతే నేనే పంపిస్తా. ఇగో హైదరాబాద్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్స్ పిఎస్ హైదరాబాద్ సిటీ, కనీసము వీళ్ళ మీద చర్యలనే తీసుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి నిజంగానే సంబంధం లేదనుకుంటే వీళ్ళ మీద ఇప్పటికే చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ ఈ ఫైల్ ఆ రోజు ఆయన ముందర ఉంటుంది, ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఇవన్నీ చేశాను. లేకపోతే దిగిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఇప్పుడు మనకు చీఫ్ మినిస్టరే కావాలి, ఉప చీఫ్ మినిస్టర్ మనకు వద్దు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టరా, లేకపోతే ఓన్లీ అసిస్టెంట్ చీఫ్ మినిస్టరా? ఇక్కడ తెలంగాణకు చంద్రబాబు నాయుడికి అసిస్టెంట్ చీఫ్ మినిస్టరా? రేవంత్ రెడ్డి కాదు కదా. మన తెలంగాణకు ముఖ్యమంత్రి, మనకు ప్రైడ్. ఎంత గలీజ్ మాటలు మాట్లాడినా ఏం మాట్లాడినా మన తెలంగాణ ముఖ్యమంత్రి, అది ఆయన ఉంచుకోవాలి ఆ విలువను. కానీ ఇట్లా దిగజారుడు పనులు చేయొద్దు కదా. ఆయన హోమ్ మినిస్టరు, ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఎవరో తెలంగాణలో ఏదో పోస్ట్ పెడితే మీకేం నొప్పాయా? టీడీపీలోకి లేని నొప్పి మనకెందుకు? వీళ్ళు లేవో పోలీసు వాళ్ళకి ఏం పనిపాట లేదా? పోలీసు వాళ్ళకి మస్తు పనులు ఉన్నాయి, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ అంటకపోయింది, దాంట్లో ఏమేమి పోయినావు అది చూసుకోవాలి ఫస్ట్ పోలీసు వాళ్ళు. ఇంకా రేపు ఎక్కడెక్కడ అంటకపోతావు అవన్నీ చూసుకోవాలి పోలీసు వాళ్ళు. అవన్నీ వదిలేసి ఇక్కడ మతాలకు అతీతంగా మతాలను కించపరిచేది ఎవడు మాట్లాడతాడు ఇక్కడ కులాలను మతాలను కించపరిచేది తెలంగాణలో. తెలంగాణ పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఇదేంది లొల్లి? ఇక రేపు ఒడిశా చీఫ్ మినిస్టర్ వాళ్ళ మీద పెడితే కూడా పెట్టండి. మరి మనకు తెలంగాణకి అన్యాయం చేస్తే అవును అని అడుగుతాం కదా, ఇది అడగకుండా ఎట్లుకుంటాం? దీని మీద తెలంగాణ సమాజం స్పందించాలి స్వామి. వీళ్ళు మరి కలపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో, లేకపోతే మనమే కొట్లాడి మళ్ళీ ఒక ఉద్యమం జరిపించాలి తెలంగాణ జనంతో, మాకు తెలంగాణ వద్దు అని అంత
విసుగు చెందించాలి, జనాలను విసుగు తెచ్చి తెలంగాణ ప్రజలే మళ్ళీ ఉద్యమం చేయాలి, మాకు ఏపీలో కలపమని అప్పుడు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పోయి ఉండాలి అనుకుంటున్నాడేమో అర్థం కాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.